ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. నాసిక్ జిల్లా వాణి అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను సప్తశృంగి దేవత ఆలయానికి అర్చకుడు. కాలం కర్మం కలిసిరాక ఇతడు మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. ఒకరోజు పరిస్థితులను మెరుగుపరిచి మనశ్శాంతిని ప్రసాదించమని సప్తశృంగి దేవతకు త్రికరణ శుద్ధిగా మొక్కులు మొక్కాడు. అమ్మవారికి అర్చకునిపై జాలి కలిగింది. ఒకనాటి రాత్రి సాయిబాబాను ఆశ్రయించు, నీ కష్టాలు తీరుతాయని స్వప్నంలో ఆదేశించింది. కాని ఆ అర్చకుడు అయోమయంలో పడ్డాడు. అమ్మవారు తెలిపిన సాయిబాబా ఎవరు? ఆ మహనీయుడుండే చోటు ఏది? కనీసం వెళ్లే మార్గం కూడా తెలియదు. అమ్మవారు తెలిపిన బాబాని ఆశ్రయించలేకపోతున్నాననే బాధ అతనికి నానాటికి ఎక్కువ అవుతోంది. బాబా అంటే తండ్రి, సాయి అంటే సాధువు, ఈశ్వరుడు చల్లని ప్రభు, 14 లోకాలకు ఆయనే తండ్రి అని తనకు తానే నిర్ణయించుకుని త్రయంబకం వెళ్ళాడు. ప్రతిరోజు శివుడికి పూజలు అభిషేకాలు చేస్తూ సేవిస్తూ 10 రోజులు అక్కడే ఉన్నాడు. కానీ అతడు కోరుకున్న మనశ్శాంతి మాత్రం అతనికి లభించలేదు. అతను తిరిగి ఇంటికి వచ్చాడు. అతను మరలా దేవిని వేడుకుని ప్రార్థించాడు. ఆ తల్లి అతనిని కరుణించి స్వప్నంలో దర్శనమిచ్చి, సాయిబాబాను సేవించమని నేను తెలుపా, త్రయంబకానికి ఎలా వెళ్ళావని ప్రశ్నించి, సాయిబాబా అన్న షిరిడీ నిలయుడు, దీనుల పాలిటి కల్పవృక్షం, రోగుల పాలిటి అశ్వని దేవత అని వివరించింది. కానీ అర్చకునికి కొత్త సమస్య వచ్చింది. షిరిడీ ఎక్కడా తెలియదు. ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో తెలిస్తేనే సాయి దర్శన భాగ్యం తనకు కలుగుతుందని ఆరాటం మొదలైంది. ఇలా ఉండగా ఒక వింత సంఘటన జరిగింది. వాణిలో ఉన్న సప్తశృంగి దేవత బాబా భక్తుడైన శ్యామ కుటుంబానికి ఇలవేల్పు. శ్యామ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతని తల్లి కొడుకుతో కలిసి దేవిని దర్శించుకుంది. అప్పుడు ఆమె తన కుమారునితో దేవి పాదాలకు సాష్టాంగ ప్రణామాలు చేయిస్తానని మొక్కుకుంది. కానీ ఏవేవో అడ్డంకులు రావడంతో ఆమె అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకోలేకపోయింది. తర్వాత కొంతకాలానికి ఆమెకు తామర వ్యాధి సోకింది. ఎన్ని మందులు ఉపయోగించినా వ్యాధి నయం కాలేదు. అప్పుడు ఆమె సప్తశృంగి దేవతకు ముడుపు కట్టి మొక్కుకుంది. దేవి దయ వలన వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఆమె కుమారునితో కలిసి అమ్మవారిని దర్శించలేకపోయింది. ఆమె మొక్కిన 2 మొక్కుబడులు అలాగే ఉండిపోయాయి. కొంతకాలానికి ఆమె మరణించింది. మరణించే ముందు కుమారునికి మొక్కుల విషయం తెలిపి అవి తీర్చవలసిందిగా కోరింది. 30 సంవత్సరాల కాలం గడిచిపోయింది. వాణికి వెళ్లి సప్తశృంగి దేవతకు మొక్కులు చెల్లించడం ఎందుకో శ్యామకు వీలు కాలేదు. ఇలా ఉండగా షిరిడీకి ఒక జ్యోతిషుడు వచ్చాడు. అక్కడి ప్రజలు పరిపరి విధములైన ప్రశ్నలు అడిగి ఆయన నుండి తగు సమాధానాలు పొందారు. అలా ఆయన అందరి మన్ననలు పొందాడు. శ్యామ తమ్ముడు బాపాజీ కూడా ఆ జ్యోతిషుడి దగ్గరికి వెళ్లి తమ ఇక్కట్ల గురించి ప్రశ్నించాడు. దానికి అతను సప్తశృంగి దేవతకు చెల్లించవలసిన మొక్కుబడులు ఆగిపోవటమే కారణమని చెప్పగా బాబాజీ అన్న శ్యామకు ఆ విషయం తెలిపాడు. శ్యామ తల్లి మొక్కిన ప్రకారం ముడుపులు తీసుకుని బాబా సన్నిధికి చేరి, ప్రభు, సప్తశృంగి దేవతయే కాదు, అష్టలక్ష్మి నవదుర్గలు సైతం కనిపించే నీ రూపంలోనే ఉన్నారు. సాయి, ఈ ముడుపులు గ్రహించి మమ్మల్ని అనుగ్రహించను పాదాలను తాకి ప్రార్థించాడు. బాబా శ్యామను లేవనెత్తి వాణి గ్రామానికి వెళ్లి సప్తశృంగి దేవతకు ముడుపులు చెల్లించి నమస్కరించి రమ్మని ఆదేశించారు. బాబా ఆశీస్సులు అందుకుని శ్యామ వాణి గ్రామం చేరి పూజారి కాకాజీ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి మాటలలో షిరిడి ఉనికి విలాసాలు సాయి మహిమలు విని కాకాజీ పరమానంద భరితుడయ్యాడు. అంతేకాక బాబా ప్రియ భక్తుడైన శ్యామ తన ఇంటికి రావడం అతన్ని విస్మయానికి గురిచేసింది. శ్యామ వచ్చిన పని పూర్తి అయింది. తర్వాత కాకాజీ వీలు చేసుకుని షిరిడీ చేరి బాబా సన్నిధిలో 12 రోజులు ఉన్నాడు. ఆ మహనీయుని కృపకు పాత్రుడయ్యాడు. ఫలితంగా అతను పూర్తిగా ఆరోగ్యవంతుడై పూర్తి మనశ్శాంతి పొందాడు. తన గురించి తెలియని వారిని కూడా తన చెంతకు పిలిచి కరుణించి కాపాడే ప్రేమమూర్తి సాయి. బాబా కృప కలిగితే మనకు ఏ లోటు ఉండదు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.